శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఆ శ్రీ మహావిష్ణువు అన్ని లోకాలకి ఏకైకనాథుడు. ఆయన తప్ప ఇంకెవరూ లేరు. అందుకని ఈ శ్లోకాలలో వేసినటువంటి విశేషణాలన్నీ కూడా ఆయన యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని వివరిస్తూ ఉన్నాయి. ఆయన ఆకారం ఎలా ఉంది? శాంతాకారం. ఎటువంటి ఆందోళనలు, ఎటువంటి వికారాలు ఆయన మనస్సులో లేవు. అందుకని పరిపూర్ణమైనటువంటి శాంతమూర్తిగా కనపడుతూ ఉన్నాడు. అందుకని శాంతమే తన ఆకారంగా కలిగినటువంటి వాడు. భుజగశయనం, ఆదిశేషుని మీద పవళించినటువంటి వాడు. శేషశాయి అయినటువంటి వాడు. పద్మనాభం, పద్మము నాభియందు కలవాడు. నాభి దగ్గర మణిపూరక చక్రం ఉంటుంది అని, ఆ మణిపూరక చక్రంలోనే సృష్టికి కావలసినటువంటి బీజాలన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. తాను విస్తరింపచేయాలి సృష్టిని అనుకున్నప్పుడు తన నాభి నుండే కమలాన్ని ఆవిర్భవింపచేశాడు. కమలము అంటేనే, ఇక్కడ పద్మము అంటేనే వికసనశీలం కలిగినటువంటిది, వికసింపచేసేటువంటిది, జ్ఞానస్వరూపమైనటువంటిది పద్మం. సురేశం దేవతలందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు. విశ్వాకారం, విశ్వాధారం రెండు ఉన్నాయి పాఠాంతరాలు. విశ్వమే తన ఆకారంగా కలిగినటువంటి వాడు, విశ్వానికి ఆధారభూతుడైనటువంటి వాడు. అసలు ఆయన లేకపోయినట్లయితే అసలు ఈ విశ్వము, ఈ సృష్టి అనేటువంటిదే లేదు. అందుకని విశ్వాధారం. గగన సదృశం ఆకాశంలాగా ఉండేటువంటి వాడు. ఆకాశంలాగా ఉండటం ఏమిటి అంటే, ఆకాశంలో నుంచే మనం అన్నీ పొందుతూ ఉన్నాము. అన్ని గ్రహ నక్షత్ర మండలాలన్నీ కూడా ఆకాశంలోనే ఉన్నాయి పరివ్యాప్తమై. కానీ వీటి ప్రభావం ఆకాశంలో ఉండదు. అన్నిటికీ అవకాశం ఇచ్చేటువంటిది ఆకాశం. అయినా అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. అంతము అనేటువంటిది లేదు ఆకాశానికి. అదేవిధంగా పరమాత్మ కూడా ఆకాశ స్వరూపుడులాగా ఉంటాడు. అన్నీ ఆయన నుంచే ఆవిర్భవిస్తూ ఉన్నప్పటికీ కూడా వీటిలో ఉండేటువంటి గుణవికారాలేవి కూడా అంటనటువంటి వాడు అని. గగన సదృశం మేఘవర్ణం. ఏ వర్ణంలో ఉంటాడైనా? మేఘవర్ణము అంటే ఇక్కడ శ్యామసుందరుడు, చక్కని మెరుపు కలిగినటువంటి నలుపు వర్ణంతో శోభించేటువంటి వాడు. మేఘవర్ణం. శుభాంగం, దివ్యమైనటువంటి శరీర భాగములు కలిగినటువంటి వాడు. లక్ష్మీకాంతం కమలనయనం. లక్ష్మి అంటే ఆయన యొక్క శక్తికే లక్ష్మి. తన నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపిణి అమ్మవారు అన్నమాట లక్ష్మి. ఆ లక్ష్మీదేవి అనంతంగా పరివ్యాప్తమై ఉన్నది. అనేక ముఖాలుగా, అనేక రకాలుగా విస్తరలి ఆ తల్లి తన యొక్క శక్తిని ప్రకటిస్తూ ఉన్నది. ఇక్కడ పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే ఒక ఆకారాన్ని కనుక ఇచ్చినట్లయితే అది లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. కమలనయనం. విశాలమైనటువంటి పద్మపత్రముల వంటి నేత్రములు కలిగిన వాడు, అందమైనటువంటి కనులు కలిగినటువంటి వాడు. ఇది ఒక అర్థము. అంటే విశాలంగా అందరినీ కూడా, సృష్టిలో ఉండేటువంటి చరాచర ప్రాణులన్నింటినీ కూడా తన చూపులతోనే అనుగ్రహించి కాపాడేటువంటి వాడు. కమలనయనం. యోగి హృద్ధ్యానగమ్యం. యోగుల మనస్సులలో ఎవరినైతే, ఏ పరమాత్మని, ఏ పరమపురుషుణ్ణైతే స్మరిస్తూ ఉంటాడో, ఎవరి ధ్యానానికి గమ్యమై ఉంటాడో, అంటే పరమయోగులంతా కూడా ఎవరిని ఉపాసిస్తూ ఉంటారో అటువంటి పరమాత్మ. వందే విష్ణుం భవభయహరం. ఆయన ఎటువంటి వాడు? విష్ణుం అంటే మొత్తము వ్యాపించినటువంటి వాడు. అటువంటి విష్ణువు భవభయహరం అంటే సంసార తాపాన్ని, సంసారము అంటే జనన మరణ చక్రమే సంసారం అండి. ఇక్కడ ఒక చావు, పుట్టుక, చావు, పుట్టుక, చావు, అంతే. ఈ రెండిటి మధ్యనే జీవుడు అనాదిగా పరిభ్రమిస్తూ ఉన్నాడు. ఈ స్వామిని గనక ఆశ్రయించినట్లయితే భవభయహరం. వీటిలో మనం ఎన్నో దుఃఖాలు పొందుతూ ఉంటాం, అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాం. కాబట్టి వీటిలో కలుగుతూ ఉండేటువంటి ఈ భయాన్ని మొత్తాన్ని కూడా నివారించేటువంటి వాడు, అసలు ఈ సంసార తాపాన్ని పోగొట్టేటువంటి వాడు. వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. సర్వలోకాలకి ఏకైకనాథుడైనటువంటి వాడు ఆ పరమాత్మ. అందుకని అటువంటి పరమాత్మకి వందే, నమస్కరిస్తూ ఉన్నాను అని ఈ శ్లోకానికి అర్థం. ఒకసారి మళ్ళీ చదువుకుందాం ఈ శ్లోకం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం
గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం.